నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఫోన్ ట్యాపింగ్ నేపథ్యంలో సిట్ ఇచ్చినటువంటి నోటీసుల మీద చర్చ జరుగుతుంది. ఒక్కసారి కాదు, 2 సార్లు నోటీసులు ఇచ్చింది. రెండోసారి నోటీసు ఇచ్చినప్పటికీ కూడా కేసీఆర్ కొంత వెనకకి ముందుకు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విచారణకు పోవాలన్నా వద్దా అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ తెలంగాణ జాతిపితకు నోటీసులు ఇస్తే తెలంగాణ ప్రజలకు ఇచ్చినట్టు ప్రతిపక్ష నేతలంతా కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇదే అంశం మీద. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ గారు ప్రస్తుతం మనతో పాటు. సార్, ఎట్లా చూస్తారు? ఒక తెలంగాణ జాతిపిత కేసీఆర్ అటువంటి వ్యక్తికి నోటీసులు ఇస్తే తెలంగాణ ప్రజలకే నోటీసులు ఇచ్చినట్టు బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఎట్లా చూస్తారు? మొదటగా కేసీఆర్ జాతిపిత అనేదే అసలు తెలంగాణ ప్రజలకు ఇది నామోషి. తెలంగాణకి కేసీఆర్ జాతిపిత ఎట్లయితాడు? కేసీఆర్ ఓన్లీ పీత, నాట్ జాతిపిత. ఓన్లీ పీత. క్యా పీత సబ్ జాంతే. కాబట్టి ఫస్ట్ నేను అతన్ని జాతిపిత అని ఉచ్చరించడమే అది చాలా తెలివితక్కువతనం అని నేను అనుకుంటున్నాను. రెండవది, తను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈయన కథలు 2014లో కృష్ణా గోదావరి పుష్కరాలు చేసినాడు. 1200 కోట్లు దుర్వినియోగం చేసి ఆ రోజు అసలు నీళ్లు కూడా లేవు. ఆ రోజు అందులోనే నీళ్లు లేకుండా బురదలోనే పుష్కరాలు చేసినటువంటి ఘనుడు. నెంబర్ 2, హరితహారం పేరుతో మరి 1000 కోట్లు ఆ రోజు దుర్వినియోగం. తదుపరి మరి అసైన్డ్ భూములు, పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములు కొట్టేయడం. తర్వాత నయీం భూములు, నయీం ఆస్తులు, గోల్డ్ స్టోన్ ప్రసాద్ భూములు, ఆస్తులు, వక్ఫ్ భూములు, నిజాం మిగులు భూములు, ప్రభుత్వ మిగులు భూములు, ఇట్లా చెప్పుకుంటూ పోతే భూములన్నిటినీ ఆగం చేసి పేదలకు దక్కవలసింది నీళ్లు, నిధులు, నియామకాలనే ఒక ట్యాగ్ లైన్తో మనం తెచ్చినటువంటి మూమెంటు. అటువంటి తెలంగాణ తీసుకొచ్చిన తెలంగాణను తనే తెచ్చినట్టుగా పోజులు కొట్టి దానికి త్యాగాలు చేసింది వందలాది మంది విద్యార్థులు, యువకులు. తనే తెచ్చినట్టుగా, తనే పిత, జాతిపితగా పోజు కొట్టి, అంటే తనే తెచ్చిందని చెప్పి అంటే తనే లూటి చేయాలనా? నాకు అదే అనిపిస్తుంది. ఎందుకంటే తను తెచ్చాడు కాబట్టి తనే లూటి చేయాలనే విధంగా లూటి చేసి ఇచ్చినాడు. ఆ లూటి చేసినటువంటి సొమ్ము దేశ ప్రధాని మోదీ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా హింట్ ఇచ్చిపోయినాడు. తెలంగాణ బికమ్ ఏటీఎం టు కేసీఆర్ ఫ్యామిలీ. ప్రధానమంత్రి ఏదైనా కామెంట్ పాస్ చేసిందంటే, ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చిందంటే అది ఖాళీగా ఉండదు, వితౌట్ రికార్డ్ ఉండదు. ఇట్లా ఎన్నిసార్లు ఆయన మోదీ గారు చెప్పిన విషయం. అదే రకంగా కాగ్ సంస్థ, అదే రకంగా అనేక విచారణ సంస్థలు పేపర్లలో రావడం, అసలు విపరీతంగా తెలంగాణను దోచేసి మరి లక్షలాది కోట్లు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు, ఆ ప్రాజెక్టుల నిధులు సరిపోలేదని చెప్పేసి ఎన్నో కార్పొరేషన్స్, ఆ కార్పొరేషన్ల పేరుతో లోన్స్ అట్లా తీసుకొచ్చి తెలంగాణను 8 లక్షల కోట్ల అప్పుల ఊబిలో నెట్టేసినాడు. అటువంటి వ్యక్తి ఈరోజు అది చేయంగా ఎలక్షన్లో ఎట్లా గెలవాలా, ఏ విధంగా ప్రభుత్వం కంటిన్యూ కావాలని చెప్పేసి ఫోన్ ట్యాపింగ్, అదొక చదరంగం, ఒక ఆట, చిన్నపిల్లల ఆట మాదిరిగా ఫోన్ ట్యాపింగ్ పెట్టి ఒకసారి గెలిచినాడు, రెండోసారి అది పట్టుడు పోయినాడు. అయితే ఇది చాలా ఘోరమైనటువంటి నేరం. ఈ నేరాన్ని మరి నిర్ధారింపజేసి ఆ ఘోరానికి తలపడినటువంటి అధికారి
ఇతని ఆర్డర్ మీదనే. పెద్ద ఆయన అంటే ఎవరు? ముఖ్యమంత్రి అన్నిటికీ రెస్పాన్సిబుల్, ప్రతిదానికి ఇతనే రెస్పాన్సిబుల్. కానీ నాకేదో రిపోర్ట్స్ ఇస్తుంటారు, ఇది పోలీసు వాళ్ళ పని అని చెప్పి ఈరోజు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్. తప్పించుకునే ప్రయత్నం చేస్తే నిజంగా తప్పించుకునే అవకాశం ఉందంటారా కేసీఆర్? కేసీఆర్ను హరిహరాదులు ఒకటైనా కూడా ఇన్ని కాపాడలేరు. ఒకవేళ విచారణ సంస్థలు కానీ, మోదీ గారు కానీ, ప్రభుత్వం కానీ వదిలేసినా తెలంగాణ ప్రజలు వదలరు. ఒకసారి ఇచ్చిన రుచి చూపించినారు పార్లమెంట్లో, 0 మార్క్ ఇచ్చినారు, జీరో సీట్లు. సో తెలంగాణ ప్రజలు మాత్రం ఇన్ని అసలు ఎప్పుడు క్షమించరు. ఇతను కాజేసినటువంటి బడ్జెట్ కానీ, డబ్బు కానీ, భూములు కానీ, ఆస్తులు కానీ అవి కక్కించే వరకు తెలంగాణ ప్రజలు వదలరు. ఏ ప్రభుత్వమైనా, ఏ ఏజెన్సీ వదిలినా కూడా వాళ్ళ మీద మారని మాయని మచ్చ ఉండిపోద్ది అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఓవైపు సిట్ అధికారులు అందరినీ పిలిచినట్టుగానే కేసీఆర్ని పిలుస్తున్నాము, ఆయన ఒక సాక్షిగా ఆయన వాగ్మూలాన్ని రికార్డ్ చేయడానికి అనేది ఒక చర్చ. కానీ ప్రతిపక్ష నేతలు మాత్రము రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తాము, ఒక తొలి ముఖ్యమంత్రిని మీరు ఎట్లా పిలుస్తారు అనేది ఒక చర్చ. ఏం చెప్తారు ఈ అగ్నిగుండం మీద? దీన్ని ఏమంటారు, ఢాగ్ అంటారు, ఢాగ్ బిటాయిస్తున్నారు తెలంగాణ భాషలో. ఏది పనికిరాని వాళ్ళు, చేతగాని వాళ్ళు బెదిరించే బెదిరింపు, దాన్ని వల్గర్ లాంగ్వేజ్లో ఢాగ్ అంటారు. ఆ ఢాగ్ బిటాయిస్తుంది తప్ప ఆ ఢాగ్తో అయ్యేదేం లేదు. వీళ్ళ తాటాకు చప్పుళ్లతో ఎవరు భయపడరు. వీళ్ళు చేసిన పాపాలు చాలా ఉన్నాయి. వీళ్ళు సంపాదించినటువంటి విషయాలు అన్నీ రికార్డులు ఉన్నాయి. కాగ్ రిపోర్ట్తో సహా అనేక రిపోర్ట్స్, అనేక రికార్డ్స్, అనేక అథెంటిక్ రికార్డ్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్లోనే ఇతని మీద డెఫినెట్లీ చర్యలు తప్పకుండా ఉంటాయి. ప్రభుత్వం తప్పకుండా చర్య తీసుకుంటుంది అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా చెప్పాను. కేవలం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ప్రజల్ని డైవర్ట్ చేయడానికే కాంగ్రెస్ కేసీఆర్ మీద కుట్ర చేస్తుంది అనేది కవిత, కేటీఆర్ అంటున్నటువంటి మాట. ఏం చెప్తారు కవిత స్టేట్మెంట్కి? కవిత గారు నిజంగా న్యాయంగా మాట్లాడుతుంది. కవిత ఏమంటుంది, ఒకవేళ గుంటనక్క గారు కనుక ఇది చేసి ఉంటే అతన్ని లోపటేయాల, హరీష్ రావును. లేదు ఇంకా పెద్ద లెవెల్లో జరిగిందంటే అది తప్పు, దానికి నేను కూడా క్షమాపణ అడుగుతున్నా అని కూడా చెప్పింది. ఉన్న విషయం చెప్తుంది ఆమె. నిజంగా నేను అభినందిస్తున్నా కవితను. కవిత ఈ విధంగా ధైర్యంగా ఈరోజు ఈ విధంగా మాట్లాడి ఆ 10 సంవత్సరాల్లో జరిగిన అకృత్యాల మీద ఆమె మాట్లాడడం అనేది నిజంగా ఆమె తన కళ్ళతో చూసింది ఇదంతా. కాబట్టి దీని మీద తన కుటుంబ సభ్యురాలే అక్కడ జరిగే దుర్మార్గాల మీద, అక్కడ జరిగిన అవినీతి మీద మరి ఆమె అచ్చగుద్దినట్టు చెప్తుంటే దాన్ని ఎట్లా కాదని అంటారు వీళ్ళు? దాన్ని ఎదుర్కోవాలి. ఇప్పుడు కేసీఆర్కు బుద్ధి ఉంటే, కేసీఆర్కి జ్ఞానం ఉంటే, అతను మనిషి అయితే కనీసం అక్కడ జరిగిందేదో ఇప్పుడు చెప్పుకోవాలి. ఆయన చెప్పుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణ కోరాలా. కానీ క్షమాపణ ఎక్కడ? అతను నేను ఏం చేయలేదు, తెలంగాణ పిత ఇది అది అని చెప్పేసి ఒక్కరాలు కొట్టి ఎట్లా తప్పించుకోవాలని ప్రయత్నంలో ఉన్నాడు కేసీఆర్. అంతే తప్ప తను చేసేది ఏమీ లేదు. తప్పకుండా కేసీఆర్కి శిక్ష పడుతుంది అనేది నేను ఈ సందర్భంగా. మున్సిపల్ ఎన్నికల మీద ఏంటి మీ ఫీడ్బ్యాక్? ఎందుకంటే కాంగ్రెస్ వరుస విజయాలతో దూసుకుపోతున్నది. ఎప్పుడైతే కంటోన్మెంట్ కావచ్చు, లేకపోతే జూబ్లీహిల్స్ కావచ్చు, పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ను ఓడిస్తాము, 50 నుంచి 60% మున్సిపాలిటీలో సొంతం చేసుకుంటామని బీజేపీ బలంగా చెప్తున్నది. రామచంద్రరావు ఏం చెప్తారు? బీజేపీ మార్క్ కనబడుతుంటారా? బీజేపీ టైమ్ అండ్ అగైన్ బీజేపీకి 8 పార్లమెంట్ సీట్లు ఇచ్చినప్పుడే వాళ్ళు ఏం చేసిననేది, వాళ్ళు ఎన్ని చెప్పి చేయనివి అంతా ప్రజలు చూసినారు. బీజేపీది ఇప్పుడు క్వశ్చనే లేదు. ఇప్పుడు కాంగ్రెస్ బ్రహ్మాండంగా నీకు ఎన్ని ఎమ్మెల్సీ ఎలక్షన్లు కానీ, సర్పంచ్ ఎలక్షన్లు కానీ, 2 బై ఎలక్షన్స్ కానీ వరుసగా గెలుచుకుంటూ వస్తున్నాం. ఇంకా గెలుచుకుంటూనే పోతాం. డెఫినెట్లీ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్దే పై చేయి ఉంటుంది. దీన్ని ఎవరు ఆపలేరు. చాలా నీట్గా పరిపాలన జరుగుతుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో.
తప్పకుండా ముందుకు నడుస్తుందనే విషయాన్ని మాత్రం నేను గట్టిగా చెప్తాను. చాలా పెద్దగా మేడారం జాతరకు సంబంధించిన ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మేడారం జాతర అంటే కూడా అందరికీ తెలుసు. సో చాలా పెద్ద జాతర. సో అటువంటి మేడారం జాతర మీద ఏమైనా కామెంట్ చేస్తారా? కవిత కానీ, ప్రతిపక్షం కానీ, పాడి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా కొన్ని కామెంట్ చేస్తున్నారు. ఏర్పాట్లు బాగాలేవు, ఇక్కడ వస్తున్నటువంటి వారిని ప్రతిపక్ష నాయకులకు గౌరవం లేదంటూ పోలీసు వారి మీద కూడా దురుసుగా మాట్లాడుతున్నారు. సో ఏమైనా మాట్లాడతారా దీని మీద? ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి ముఖము అంత పాడైపోయి ఉంది. అతను అసలు ఏం మాట్లాడుతుండు, ఎందుకు మాట్లాడుతుండు, అసలు ఏమిటి అతను సమ్మక్క సారకది వేణువంకలో, ఇక్కడ కాదు, అది ఎక్కడ మన మేడారంలో కాదు, ఎక్కడనో తన కాన్స్టిట్యున్సీలో జరిగిందని అక్కడ ఎస్పీ మీద ఏదో నోరు బారేసుకోండి మళ్ళీ ఏదో క్షమాపణ కోరిండు. అదే ఇంకోసారి ఒక ఎలక్టెడ్ ప్రతినిధి అతను ఈ విధంగా నోరు జారవద్దని నేను అతనికి సలహా ఇస్తున్నాను. మేడారం జాతర గురించి ఏమైనా కామెంట్ చేస్తారా? మేడారం జాతర సాధ్యమైనంత వరకు ఈసారి అధికమైన ఫెసిలిటీస్ కల్పించినారు. కొంత రష్ ఎక్కువ కావడం వల్ల, భక్తులు ఎక్కువ కావడం వల్ల అక్కడక్కడ ఏదైనా జరిగి ఉండొచ్చు, కానీ ఓవరాల్గా చాలా మంచిగానే జరిగింది. నేను అక్కడ ఆ మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రి కానీ, లేక అక్కడ లోకల్ ఎమ్మెల్యే మంత్రి కానీ, మరి దేవాదాయ శాఖ మంత్రి కానీ వారు వాళ్ళు కష్టపడ్డారు. దాదాపుగా సాఫీగా నడిపించే ప్రయత్నం మాత్రం చేసినారు. ఫైనల్గా ఏం చెప్తారు? కేసీఆర్ విచారణకైతే సిద్ధంగా లేనట్టు తెలుస్తున్నది. మొన్ననేమో మున్సిపల్ ఎన్నికల వల్ల తేదీ వేరే ఇవ్వాలన్నాడు, మళ్ళీ ఇవాళనేమో ఫామ్ హౌస్కే విచారణకు రావాలని ఒక సంకేతాన్ని ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి సిట్ మాత్రం నందినగర్లోనే విచారణ చేస్తామని ఒక స్టేట్మెంట్ ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది. కేసీఆర్ తను తప్పు చేయనోడైతే విచారణ ఎక్కడైనా అతను సిద్ధం కావాలా. తనే వాలంటరీగా పిత అంటున్నాడు కదా, తెలంగాణ పిత. మరి తెలంగాణ పిత అనేవాడు భయపడవద్దు, వాలంటరీగా వచ్చి చెప్పుకోవాలా. ఆయన చెప్పడం లేదంటే ఆయన తప్పు చేసినాడు, తప్పకుండా ఆ తప్పులు ఇరుక్కుపోయే పరిస్థితి ఉంది కాబట్టి అతనికి శిక్ష పడుతుందనేది అతనికి తెలుసు. తప్పదని చెప్పేసే విషయాన్ని అతను గుర్తించి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఇది మొత్తం మీద తప్పించుకునే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారు తప్ప ఆయనను తప్పించుకోవాలని ప్రయత్నం చేసినా తప్పించుకోలేరు. ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుపోతుందనే కోణంలో మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం కేసీఆర్ విచారణ ఎక్కడి దాకా వస్తుంది. విచారణకు హాజరైతే అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తారా, లేకపోతే దాటి వేస్తారా అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్, గన్ పార్క్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.